భద్రాచలంలోని సీతారాముల కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా అభివర్ణిస్తుంటారు. ఆ కళ్యాణ వేడుకలకు వినియోగించే కోటి గోటి తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసే అవకాశం బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత భక్తులకు దక్కింది. సీతారాముల వారి కళ్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో వాడే తలంబ్రాలు. అవి ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం, మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియోగిస్తారు. వీటిలో వినియోగించే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పసుపు సకల శుభాలకు సూచికగా భావిస్తారు. ముత్యాలు ముత్యం వంటి కల్మషమైన మనసుతో వధూవరులు ఆనందంగా జీవించాలనే దానికి ప్రతీకగా భావిస్తారు. కళ్యాణ మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ తలంబ్రాల కోసం మహిళలు గోటితో మాత్రమే వడ్లను వలుస్తారు. ఇలా ఒలిచిన గోటి తలంబ్రాలను భద్రాద్రిలో రాములూరి కళ్యాణానికి ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. కళ్యాణ వేడుకల్లో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటిది ఆ జానకీరాముల కళ్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతి వేరు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కళ్యాణానికి గడిచిన 15 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ వేడుకలను తలంబ్రాలను తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. ప్రతి ఏటా విజయదశమి నాడు మొదలుకొని ఉగాది వరకు అంటే 6 నెలల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో చీరాల పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 25 టన్నుల తలంబ్రాలను గోటుతో ఒలిచి రాములూరి కళ్యాణ వేడుకలకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. సాక్షాత్తు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమకు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది స్వామివారి కళ్యాణం అనంతరం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా నిర్వహించే రథోత్సవం కార్యక్రమాన్ని కూడా శ్రీ రఘురామ భక్త సమాజం వారు నిర్వహించేందుకు అనుమతులు రావడం ఈ ప్రాంత వాసులకు దక్కిన వరంగా చెబుతున్నారు. వచ్చి ఆ కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయం చేస్తూ అలానే శ్రీరామనామ వేడుకలు ఇంకొక నెల రోజులు ఉండనగానే ఆ తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో పాల్గొని ఆ పసుపు కుంకుమలను దంచి వస్త్రకాయం పట్టి ఆ పసుపును తీసుకెళ్లి తలంబ్రాలు తయారు చేయడంలో నిమగ్నమయ్యి చక్కగా